ప్రియులారా, దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఎంతగానో కాసి కాపాడి, ఆయన ఉచితమైనటువంటి ప్రేమ తప్ప మరేం కాదు. దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు అంటే ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా లెంటి దినాలన్నీ కూడా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉపవాస దీక్షల్లో, ప్రార్థనలో, కృతజ్ఞతలు, యాచనలు, మరి దేవుడు ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి, తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడు అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవుడు ఆయన మన రక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నెలంతా ఆయన కృపచేతే మనల్ని బ్రతికించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడు అంటే, చాలామంది పిల్లరా నమ్మని వారు ఇంకా చాలా చాలా రకరకాలైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడు? ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. క్రీస్తు ఎందుకు తిరిగి లేచాడు? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చాలండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 4:25. ఎందుకంటే ఎందుకు తిరిగి లేచాడు ఆయన? ఎందుకు తిరిగి లేచి ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన? దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, పునరుద్ధానుడు పిల్లరా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే యేసు ప్రభు తన మరణాన్ని చూడండి గెలిచి తిరిగి లేచాడని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పిల్లరా, ఒక పాపి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంటండి. దేవునికి స్తోత్రం. అందరూ రక్షించబడాలని, అందరి కోసం ఆయన ఏమయ్యాడు అంటే బలియాగమయ్యాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎందుకు ఆయన తిరిగి లేచాడు అంటే మరలా చదువుదాం. ఆయన మన అపరాధముల చూడండి, నిమిత్తము ఆయన మన అపరాధములు. చూడండి ప్రియులరా, లోకములో పాపము శాపముతో నింపబడి పిల్లరా నీతిమంతులుగా మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే చాలామంది అనుకోవచ్చు నాలో ఏ లోపము లేదని. అవునా కదా చెప్పండి. కానీ ప్రతి ఒక్కరిలో ఏముంది అంటే లోపం. ప్రతి ఒక్కరిలో ఏముంది అంటే పాపం. అందుకని ఆయన అంటాడు అపరాధముల చేతను అప్పగింపబడి. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము నీతిమంతులుగా తీర్చబడటానికే ఆయన లేపబడ్డాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరండి. చూడండి పిల్లరా, చనిపోయి మరి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. కానీ ఆయన ఆధారం చూడండి ఎంత అర్థం ఉందో. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ పాపిని రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము పిల్లరా బైబిల్ గ్రంథంలో చక్కని మాట 3వ వచనం. మీరు రక్షణ పొందేవారై ఉందురు, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. చాలండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, లేఖనముల ప్రకారంగా దేవుడు ప్రతీది కూడా ఆయన మాదిరిగా ఎంచిపోయాను అని బైబిల్ చెప్తా ఉంది. అవునా కదా చెప్పండి. ఒక పాపి కోసం చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ లోకములో మరి దేవుడు ఎంత మరి ప్రేమమయుడంటే చాలా అద్భుతమైనటువంటి దేవుడు. ఎవరు ప్రాణం పెట్టగలరు ఒక మనిషి కోసం అంటే? ఏమండి, ఎవరైనా త్యాగం చేయగలరా? ఎవరు త్యాగం చేయలేరు. కానీ ఆయన నీ కోసం నా కోసం త్యాగం చేసినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఏమయ్యాడు అంటే ఆయన సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా 3వ దినమున ఆయన లేపబడి. చూడండి, దేవుని వాక్య ప్రకారం చూస్తే ఆయన లేపబడి అనేక మంది కనబడి ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా. ఎందుకు అనంటే ఈ పాపి కోసమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేపబడి ఉన్నాడు. చూడండి, క్రీస్తు మృతుల్లోంచి
ప్రథమ ఫలముగా లేపబడ్డాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు చేయలేని కార్యం అండి అది, అవునా కదా చెప్పండి. చూడండి పిల్లరా, ఎవరు చేయలేనటువంటి కార్యము, చాలామంది నమ్మసఖ్యము కాని కార్యం ఇది. యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన 3వ దినాన్ని సమాధి గెలిచి లేచినటువంటి మృత్యుంజయుడు. ఎందుకు మృత్యుంజయుడు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఒక పాపిని రక్షించడానికి యేసు ప్రభు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, అందరూ నీతిమంతులుగా తీర్చబడాలని, అందరూ ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవును కదా చెప్పండి. ఎవరికి లేనటువంటి ఏర్పాటు దేవుడు. అందుకనే ఆయన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన నీ కోసం నా కోసం ప్రాణత్యాగము చేశాడంటండి. దేవునికి స్తోత్రం కలిగి. ఏలయనగా చూడండి పిల్లరా, ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగానే, చూడండి క్రీస్తు యుక్త కాలమున యవన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి. చూడండి, ఆయన వయసును బట్టి మనం చూస్తే యవన కాలములో ఏం చేశాడు అంటే ఆయన భక్తిహీనుల కొరకండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది భక్తిహీనుల కొరకు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరు భక్తిహీనులుగా కనబడకూడదని, పిల్లరా ఎవరు అపవిత్రులుగా ఉండకూడదని బైబిల్ చెప్తా ఉంది. దేవుని వాక్య ప్రకారం మనం చూస్తే ఆయన యుక్త కాలములో ప్రాణత్యాగం చేశాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, యవన కాలం అండి. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 33.5 సంవత్సరాలు. చూడండి పిల్లరా, మరి చాలా అద్భుతమైన విషయం. అలాంటి వయసులో తన ప్రాణ త్యాగం చేసి తన రక్తం అంతా కార్చాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆయన లేపబడ్డాడు అంటే నీకోసమే. ప్రియ సహోదరి, ఎందుకు లేపబడ్డాడు ఆయన అంటే నీ కుటుంబం కోసమే. నీ కుటుంబాన్ని రక్షించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఇంకా నీకేమి ఇవ్వాలని ఆయన లేపబడ్డాడో తెలుసా? చూడండి, నీతిమంతుల సహితము, నీతిమంతుల కొరకు సహితము. చూడండి, ఒకడు చచ్చిపోవడం అనేది తక్కువ, మంచివారి కొరకు వచ్చును. అయితే దేవుడు మన ఎడల, చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే చనిపోయాను. కాబట్టి చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, ఆయనలో ఏముంది అంటే ప్రాణత్యాగం. దేవుని వాక్యం చెప్తా ఉంది, చాలా మూల్యమైన విషయం అండి. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము ద్వారా, చూడండి, ఏ రక్తము ద్వారా? లోకములో ఎన్నో రక్తాలు, ఎన్నో ఏర్పాట్లు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన రక్తము ద్వారా నీవు ఏమయ్యావు అంటే నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, చూడండి, ఆయన ద్వారా ఈ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి మనము ఏమవుతాము అంటే తప్పించబడతామండి. దేవునికి స్తోత్రం కలిగినగా. రక్షించబడ్డాం, తప్పించబడ్డాం. ఏ రక్తము అంటే యేసు రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం కలిగినగా. బైబిల్ చెప్తా ఉంది, కోడల రక్తం అందేనను మేకపోతుల రక్తం అందేనను నాకు ఇష్టము లేదు అంటాడండి యెషయా గ్రంథంలో. ఏ రక్తం అంటండి పిల్లరా? బైబిల్ చెప్తా ఉంది ఏ రక్తము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డావు అంటే యేసు రక్తము ద్వారా. బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఆయన రక్తము ద్వారా ఇప్పుడు నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడి రక్షించబడ్డావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఆయన రక్తములో ఏముంది అంటే శ్రేష్టమైనదండి. ఆయన రక్తములో ఏ దోషము లేదండి, కళంకము లేని రక్తము అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఏ రక్తము అంటే క్రీస్తు రక్తము ద్వారా, యేసయ్య రక్తము ద్వారా. చూడండి, ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన రక్తము వలన తప్ప ఎవరు కూడా
నీతిమంతులుగా తీర్చబడలేరు అని చెప్పి బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఇంకా ఎందుకు ఆయన లేపబడ్డాడు అంటే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో ఆయన అంటాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి 9వ వచనములో, అదేమనగా యేసు ప్రభువుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు, చూడండి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఇంకా ఏ భాగ్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు అంటే రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ నోటుతో ఏమని ఒప్పుకోవాలంట? ఏమండి, యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకోవాలి, యేసు ప్రభు నీతిమంతుడని ఒప్పుకోవాలి, యేసు ప్రభు మరి శక్తిమంతుడని, యథార్థవంతుడని, నీతిమంతుడని మన నోటుతో ఒప్పుకోవాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మనకి రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు మరి ఇంకా ఏమేమి ఇవ్వడానికి వచ్చాడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనంలో చక్కని మాట రాయబడిందండి. కలవు లేని ఎడల నేను మీతో చెప్పేదను. చూడండి పిల్లరా, దేవుడు మనకి ఏం సిద్ధపరచడానికి భూలోకానికి వచ్చాడు అంటే స్థలము సిద్ధపరచడానికి భూలోకానికి వచ్చాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి, చూడండి, నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అభయం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన. చూడండి, ఆయన 3వ దినమున తిరిగి ఎందుకు లేచి ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రియులరా ఆయన మరి యవ్వన కాలములో ఆయన పరిచర్య, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక పాపి నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలని. అందుకనే బైబిల్ చెప్తా ఉంది ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా నమ్మదగిన దేవుడు అంది. అందుకనే జీవించేవాడికి మీదట ఎవరి కోసం బ్రతకాలంటండి? జీవించేవాడికి మీదట తమ కొరకు కాదు కానీ తమ నిమిత్తము, చూడండి, చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుని కోసమే జీవించాలంటండి ఇంక మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన మనకి ఏం సిద్ధపరచడానికి భూలోకానికి వచ్చాడు, మరలా వెళ్తున్నాడు, వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఎందుకు తిరిగి లేచాడంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపిని రక్షించడానికి, ప్రతి ఒక్కరిని రక్షించడానికి. దేవుని స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాము. చూడండి పిల్లరా, మన దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమాధాన స్థితి. చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన ద్వారానే సమాధాన స్థితి. బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఈ లోకంలో దేన్ని బట్టి అతిశయించిన కొద్ది కాలమే. అవును కదా చెప్పండి. ఏమండి, భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, జాబులు బట్టి, ఇంకా భూమి మీద ఎన్నెన్నో ఎంతో, కానీ దేన్ని బట్టి అతిశయించిన కొద్ది కాలమే. కానీ బైబిల్ చెప్తా ఉంది ఆయన్ని బట్టి అతిశయించేవాడు, బైబిల్ చెప్తా ఉందండి, సమాధాన స్థితి పొందుతాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన ఎంత కష్టపడి ఎంత ప్రయాసం, చూడండి యవ్వన కాలంలో ఆయన ఎన్ని బాధలు పడ్డాడని బైబిల్ చెప్తా ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన మీకోసమే బాధలు అనుభవించినని రాయబడింది. ఆయన నీ కోసమే ప్రాణత్యాగము చేసినని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఎందుకు తిరిగి లెగవలసి వచ్చింది అంటే ఈ భూమి మీద ఉన్న పాపిని రక్షించడానికి, యేసు ప్రభు నీతిమంతుడిగా తీర్చిదిద్దడానికే ఈ భూమి మీదకి వచ్చినని రుజుపరచబడతా ఉంది బైబిల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక కదండి. ఎన్నో మోసాలు, దగాలు, అబద్ధాలు ఈ లోకంలో ఎంతెంతో. కానీ పిల్లరా, న్యాయము దేవుని వాక్యం మనం చూస్తే ఆయన అన్యాయపు తీర్పునందున సరే, చూడండి ఎంత శ్రమ పొందినా
దేవుని వాక్యం చెప్తా ఉందండి. ఆయన మరణము ఎంతో బాధాకరం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, నమ్మిన వారు ఏం చేశారు చెప్పండి? మోసం చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఈ లోకములో మన ఎడల పిల్లరా ఎంతోమంది మోసం దగాలు లోకములో, కానీ న్యాయం అనే కోర్టు దేవుని వాక్యం చెప్తుంది. తీర్పు అనేటువంటి ఏర్పాటు ఉంది గనక దేవుడు తీర్పు అయి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎన్నో శ్రమలు కష్టాలు మా జీవితంలో కలిగినప్పుడు దేవుడు మాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం చూస్తే పిల్లరా, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించి చూడండి, ఆయన మృతి ఎందుకు తిరిగి లేచాడు అంటే గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి. చూడండి, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఈ భూమి మీదకి తిరిగి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేనుండి స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళతాను అన్నాడండి. దేవుని స్తోత్రం. ఏమున్నాయంట అక్కడ? నమ్ముతున్నారా? దేవుని వాక్యం చెప్తా ఉంది పిల్లరా, దేవుడు సత్యవంతుడు, ఆయన రక్షకుడు. మన కోసం ఏం దాచిపెట్టాడు ఆయన? దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇదిగో నేనుండు స్థలములో. ఎంత చక్కని మాట! నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళతాను అన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన రక్షకుడు. ఇంకా మనం చూస్తే పిల్లరా, పరమందు మనకి పరలోక రాజ్యములో మనల్ని సిద్ధపరచడానికి మన కోసం స్థలాన్ని సిద్ధపరిచినటువంటి ఆ యొక్క మృత్యుంజయుడు ఎవరు అంటే యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఆయన ద్వారానే, నా ద్వారానే తప్ప. చూడండి, నా ద్వారానే తప్ప. ప్రభు చెప్తున్నాడు ఏమనంటే ఆయన ద్వారా, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరుగుదురు. చూసారా ఎంత అర్థం ఉంది అందులో? పిల్లలు, ఎవరి ద్వారా అయినా అక్కడికి వెళ్ళగలుగుతామంటే ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన ద్వారానే తప్ప ఎవడు ఆయన రాజ్యానికి వారసుడుగా ఉండలేడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఎన్నెన్నో మార్పులు రాబోతున్నాయి లోకములో, ఎన్నెన్నో మార్పులు, రాజ్యాంగంలో మార్పులు. పిల్లరా, భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉండగా యేసు ప్రభుని ఎరిగిన నీవు, కలిగి ఉన్నటువంటి నీవు, కలిగి ఉన్న దాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలంటండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు ఎంతోమంది ప్రజలు ఉన్నారు. మొన్న మేము హుబ్లీ కర్ణాటక వెళ్ళినప్పుడు పిల్లరా, ఎంతోమంది ఇంకా యేసు అంటే తెలియని వారు, ప్రభు అంటే తెలియని వారు, రక్షణ లేనివారు ఇంకా పిల్లరా లోకములో ఎంతోమంది మరి ప్రజలు ఉండగా పిల్లరా ఎంతోమందికి సువార్త ప్రకటించాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయన ద్వారానే ఏం కలుగుతుందంటే మానవుడికి రక్షణ కలుగుతూ ఉందండి. అందుకని ఆయన అంటాడు, గొర్రెల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు సంతోషం లేదు, నాకు ఇష్టం లేదంటాడు ఆయన. చూడండి ప్రియరా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఎవరు అంటే నీతిమంతుడండి ఆయన. హల్లెలూయా. కాబట్టి నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏంటి అంటే రక్షణ. దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చడానికి, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చేటంటండి. రక్షణ భాగ్యం ఇవ్వడానికి, ప్రియులరా నిన్ను ప్రేమించడానికి, నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో స్థితిలో పెట్టడానికి ఆయన తిరిగి లేచాడని నేను చెప్తాను. దేవుని స్తోత్రం కలిగినగా. పిల్లరా, చాలాసార్లు మా సాక్ష్యాలు చెప్తున్నాం. దేన స్థితిలోంచి ఎత్తైన స్థితిలోకి ఆయన తీసుకొచ్చాడు. ఎన్నో కార్యాలు చేశాడు ఆయన, పేరు పెట్టి పిలిచాడు ఆయన. ఆయన పరిచర్యలో ఆయన వాగ్దానం నమ్మదగిందండి. దేవునికి స్తోత్రం కలిగినగా. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాగ్దానం చేసిన తండ్రి, ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నీ సమస్యలకు ఆయనే జవాబు, నీ ప్రశ్నకు ఆయనే జవాబు. అందుకని ఆయన అంటే ఇంకొక మాట చదువుదాం. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది పిల్లరా. బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఇంకా కొంచెం కిందకి చదివితే ఆ 14వ అధ్యాయంలో, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళుటకు లేపబడిను. ఇంకా చదవండి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. చాలండి. చూడండి పిల్లరా,
దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆ మార్గం, ఆ దారి మనకు తెలియదు, కానీ ఆయనే మనల్ని తీసుకెళ్తానని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. కాబట్టి మనకి ఏమైనా తెలుసా అంటే తెలీదండి. అందుకనే ప్రియ సహోదరి, ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? ఇంకా స్వస్థత లేకుండా ఉన్నావా? చాలా సంవత్సరాలు అవుతూ ఉంది, దేవుని వాక్యం చెప్తా ఉంది. పిల్లరా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో యేసు ప్రభు ఎందుకు ఆయన లేపబడ్డాడు అంటే, ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు? ఈ పాపిని రక్షించడానికి, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ రక్షించి ఆయన రాజ్యానికి వారసులుగా చేసి ఆయన స్థలములో కూర్చోబెట్టడానికి ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా ఎంత అర్థం ఉందో? కాబట్టి దీన్ని బట్టి అతిశయించినా కొద్ది కాలమే, కానీ ప్రభువుని బట్టి నీవు అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలి. నీకేమన్నా ఏం లేకపోయినా ఆయన వైపు చూస్తే ఆయన నీకు సమస్తమును దాచిపెట్టాడు. ఒకవేళ ఆరోగ్యం లేదా, మేము వెళ్ళిన ప్రాంతాల్లో చాలామందికి ఆరోగ్యం బాగోలేదు, స్వస్థత లేనివారు, అనారోగ్యంతో బాధపడేవారు, హాస్పిటల్లో పడి ఉన్నవారు, పిల్లరా భయంకరమైన తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు. నిజంగా యేసు ప్రభు మనల్ని స్వస్థపరిచి ఆయన తన స్వరక్తం ఇచ్చాడంటండి. ఏ రక్తం అంట? అందరూ చెప్పండి ఈ మాట. ప్రియ సహోదరి, చాలా చక్కని మాట. తన స్వరక్తం ఇచ్చి, తన యవ్వన రక్తం ఇచ్చి, చూడండి మనల్ని ఆయన పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరిచాడంటండి. దేవుని స్తోత్రం కలిగినగా. చూసారా, అలాంటి పవిత్రత కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని చెప్పి ఆయన ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన కార్యాలు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యకరంగా నడిపించబోతున్నాడు. పిల్లలు ఆయనే పేరు పెట్టి పిలిచి ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు బోధిస్తూ ఎన్నో కార్యాలు చేశాడండి. దేవునికి స్తోత్రం. చాలా బలహీనతలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా అప్పటికప్పుడే దేవుడు స్వస్థపరిచి ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే మా ప్రయాణంలో మరి చాలా ప్రాంతాలు తిరిగి, పల్లెటూళ్ళు తిరిగి మరి ప్రయాణాలు చేసాం. దేవుడు ఎంతో క్షేమంగా తీసుకొచ్చాడు. ఎంతోమంది సువార్త ప్రకటించాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఈరోజు మరి కర్నూలు వెళ్ళారు బాబు. మరి అక్కడ కూడా యవన దైవజనుడిని చక్కగా వాడుకోవాలని, రాత్రి కూడిక అద్భుతంగా అక్కడ వాడుకోవాలని చెప్పి మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. మా ప్రయాణాల్లో అన్ని విషయాల్లో దేవుడు తోడై ఉండాలని, ఇంకా ఆయన దినరాకడ కొరకు మరి నిజంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు ఆయన లేపబడ్డాడు? గొప్ప భాగ్యం ఇవ్వడానికి లేపబడ్డాడండి ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన యవ్వన కాలంలో ఆయన కోసం వాడబడాలని నా కుమారుడి కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి శ్రమల్లోంచి, కష్టాల్లోంచి, చాలా తట్టుకోలేనటువంటి శ్రమ మాకు వచ్చినప్పుడు దాంట్లోంచి విడిపించి గొప్ప చేశాడు. ఆయనకి ఏమిచ్చిన ఆయన రుణం తీర్చలేను. ఆయనకి మంచి కార్యం జరగాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకోండి. ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రోగ్రాం చూస్తే టీవీ ప్రోగ్రాం ముందు కూర్చున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు నీ కోసమే శ్రమలు అనుభవించి, ఆయన ఎన్నో బాధలు పడి, ఆయన తన రక్తమంతా కార్చి, తన సిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఎందుకు తిరిగి లేచాడు అంటే ఆయన గొప్ప భాగ్యం ఇవ్వడానికి తిరిగి లేచాడు. ప్రియ సహోదరుడా, నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ కుటుంబంలో గొప్ప చేయడానికి, నీ కుటుంబం అందరినీ రక్షించాలని ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే, నీ కుటుంబాన్ని రక్షించడానికి ఆయన ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఎందుకు తిరిగి లేచాడు అంటే ఆయన పునరుద్ధానుడు. ఇదిగో పునరుద్ధాన శక్తి నీకు ఇవ్వడానికి, పునరుద్ధాన బలము నీకు ఇవ్వడానికే ఆయన తిరిగి లేచినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. ఇదిగో లేఖనముల ప్రకారముగా ఆయన తిరిగి లేచాడు. ప్రియ సహోదరి, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. థ్యాంక్ యూ ఫాదర్. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా, నీ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా, నీ కుటుంబం ఇదిగో
ఎలాంటి స్థితిలో ఉందో ఈ రోజు నుంచి గొప్ప మార్పునివ్వడానికి ఆయన తిరిగి లేచాడని మాత్రం మర్చిపోవద్దు. నీ కుటుంబాన్ని ఇదిగో అంచెలంచెలుగా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభించి సహోదరుడా, దుఃఖపడుతున్నావా, చింతతో ఉన్నావా, స్వస్థత లేకుండా ఉన్నావా, ఆరోగ్యం లేకుండా ఉన్నావా, ఇదిగో ఎవరో నాకు సహాయం లేరు అనుకుంటున్నావా, ఇదిగో ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. తన రక్తమంతా కార్చి నీ కోసమే తన ప్రాణత్యాగము చేశానని ఆయన రూఢిగా మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడా, ఎవ్వరు ప్రాణం పెట్టలేరు. స్నేహితుడు నమ్ముతున్నావా? ముఖ్య స్నేహితుడు కూడా నమ్మవద్దని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఇదిగో ఎవరు నీకు మోసం చేసినా ఆయన నిన్ను తలగా చేస్తానని వాగ్దానం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు. మా రక్షకుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆశీర్వదించిన ఆయన ఈ ప్రోగ్రాం చూస్తూ టీవీ ముందు కూర్చున్న ఇదిగో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి తండ్రి నీతిమంతులుగా తీర్చిదిద్దండి. ప్రత్యేకమైనటువంటి ఇదిగో పరలోక సంబంధమైనటువంటి నాయన నీ దివ్యమైనటువంటి ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. నీ కార్యము నూతన పరిచి నీ బిడ్డలను బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామలో మీకు అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పేరు పేరు చెప్పిన వందనాలు. టీవీ ముందు కూర్చుని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నందుకు ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములోకి వెళ్దామండి. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది అయితే ప్రభు ఆశీర్వదించబడుతున్నారో, ఇది మీ యొక్క ప్రణాళిక, ఇది మీ యొక్క ఉద్దేశమై ఉంది. సుమారుగా 7 సంవత్సరాల నుంచి ప్రభు ఈ టీవీ పరిచర్య కార్యక్రమం మీరు జరిగిస్తూ ఉన్నారు. దీన్ని ఆగకుండా కరోనా సమయంలో కూడా, మనుషులు మసలనటువంటి సమయంలో కూడా, భయంకరమైన ఆ 2021, 22 ప్రభా మధ్యకాలంలోనైనా లైవ్ ద్వారా వాక్యాన్ని అందించే అవకాశం కూడా ఇచ్చారు. అలాగే ప్రభా మరి వాక్యము ఆగిపోకుండా సాగిపోవటానికి దైవ సన్నిధి ద్వారా మీరు అనుమతి ఇచ్చి 7 సంవత్సరాల నుంచి కూడా ఆదరిస్తున్నారు ప్రభా. ఇదిగో ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభా ఎవరితో మాట్లాడబోతున్నారు, ఎవరి హృదయము తెరవబడుతుందో, లూదియా హృదయము తెరవబడిందని స్పష్టంగా మీరు రాయించారు. పౌలు గారు ప్రసంగం చేసేటప్పుడు లూదియా హృదయం తెరవబడింది అని రాశారు. ఆమె తుయితైరా పట్టణస్తురాలు, ఆమె ఓదా రంగు పొడి అమ్ముకునేటువంటి వ్యాపారస్తురాలని రాయబడింది. ప్రభా, ఆ యొక్క సహోదరి హృదయం ఎలాగైతే తెరిచావో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సహోదరి సిస్టర్స్ హృదయాలు యేసు క్రీస్తు వారి నామములో తెరవబడును గాక. నీ వాక్యము కొరకు వారు సంసిద్ధులై శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకుంటూ హృదయం అనే పలక మీద వ్రాసుకుని ముద్రించుకునే కృప నాయన ఈ స్త్రీలైన అందరికీ, అలాగే పురుషులైన వారు శ్రద్ధగా వింటున్న అందరికీ మీ సహాయం చేయండి ప్రభా. నీ వాక్యమును ప్రభా మరి ప్రభా నీ దీన సేవకుడని నేను నిలబడి ఉండగా మీ పక్షాన నన్ను మరుగు చేయము తండ్రి. మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములకు మనం వెళదాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 24, 25 వచనాలు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో, అందరూ తీసుకోవాలి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. 27 కూడా చదువమ్మా. తమలో ఎవడు పూర్తిగా వాక్యం అంతా చదువు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను. ఒక్కసారి చదువు ఆగాలి. చూడండి, ఇంకా తీస్తున్నారు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము శిష్యులలో పుట్టగా అంటే 12 మంది శిష్యులలో పుట్టగా, అంటే వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను. ఏమన్నారో విందాం. శిష్యుల మధ్యలో వివాదం పుట్టింది. అమ్మా వింటున్నారా? చాలామంది వివాదం పుట్టింది. ఎవరిలో పుట్టింది? శిష్యుల్లో పుట్టింది. ఎలాంటి వివాదం అది అంటే, ఎవడు గొప్పవాడు, మన 12 మందిలో ఎవడు గొప్పవాడు? చూశారండి సమస్య. సరే, ఇప్పుడు మీకు బాగా అర్థమవుద్దని మొదటి మాట మీకు వివరణ చెప్పి ముందుకెళ్తున్నాం. ఆయన వారితో ఇట్లనెను. అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ విధంగా ప్రభువారు బోధ చేశారో చూశారండి. మీరైతే అలాంటి అధికారుల్లాగా లోకస్తుల్లాగా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. మళ్ళీ అందరూ కలిసి చదవండి ఈ మాట. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను
ఉండవలెను. గొప్పవాడెవడు అన్న ప్రశ్న, ఆ మాట కూడా చదవండి. గొప్పవాడెవడు? గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్య చేయువాడా? ఇంత స్పష్టంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే కొంతమంది మనసులు ఇక్కడ ఉండవు. ఎక్కడో ఇంటి దగ్గర ఎక్కడో పెట్టి వచ్చినట్టుగా ఉంటారు. ముఖాలు వికారంగా కనిపిస్తున్నాయి, సంతోషంగా లేవు. దేవుని యొక్క కళతో నిండి లేవు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి. అందుకనే ప్రభు అన్నారు, మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన అంటే ప్రార్థనతో సిద్ధపడి వెళ్ళండి అని అర్థం. వాక్యము చదువుకుని వెళ్ళండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి టీచర్ ఆదివారం బడిలో, సోమవారం గుడిలో ఉన్నటువంటి ఆ టీచర్ అంటే ఎవరంటే, ప్రియులరా, మాస్టర్ అంటేనేమో మన ప్రభువు, టీచర్ అంటే మాలాంటి వాళ్ళు. ఆయన ప్రిన్సిపల్స్, ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్స్ అంటే ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకి, ఆయన చిత్తాన్ని బట్టి మేము నిలబడ్డాం. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. మీ మనసంతా ఇక్కడే ఉండాలి. బయట ఏదో చూసినట్టు కాదు, టీవీ చూసినట్టు కాదు. చాలా చాలా శ్రద్ధగా వింటే, నోట్స్ రాసుకుంటే మీ హృదయాలు ఏమవుతాయి? పని కలిగిన వారు అవుతాయి, సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయం కూడా గొప్పవాడెవడు అనే మాట గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరు గొప్పవాడు? ప్రభు అంటున్నారు, పరిచర్య చేసేవాడే గొప్పవాడు అంటున్నారు. పరిచర్య చేసేవాడే గొప్పవాడు. భోజన పంక్తులు కూర్చున్నవాడు గొప్పవాడా, లేకపోతే వడ్డించి తిన్న తర్వాత ఆకులు తీసి అన్ని పనులు చేసేవాడు గొప్పవాడా అని ఆన్సర్ కూడా ఆయన ఇచ్చేశారు. ఆ మాట అందరూ కలిసి మనం చదువుతాం. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా. అందరినీ చదవమన్నప్పుడు నువ్వు మైక్లో చదవకో, అందరూ చదవండి. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా. పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను పరిచర్య చేయువాని వలె ఉన్నాను, నేను పరిచారకుడిగా ఉన్నాను అని ప్రభు చెప్తున్నారు. పరిచారకుడు నేను పరిచారకుడిని. ఆయన ఎలాంటి పరిచారకుడు విందాం. యేసు ప్రభు వారు ఒకరోజు వాళ్ళలో ఉన్న అహాన్ని కడిగివేయాలని, వాళ్ళలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించాలని, నేను అనేటువంటి అహాన్ని తీసివేయాలని ప్రభు ఒక మంచి పని చేశారు. ఏంటి ఆ మంచి పని అంటే, నీళ్లు తెప్పించారు. ఒక పళ్ళెం తెప్పించారు, నీళ్లు తెప్పించారు. పేతురు దగ్గరికి వచ్చి కాళ్ళు కడగటానికి ప్రయత్నం చేస్తుంటే పేతురు ఏమంటాడో చదవమ్మా. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా ఆగు. యేసు ప్రభువారు ఏం చేశారో చూసారా? రెఫరెన్స్ చెప్పలేదు, ఎక్కడుందా అని చూసుకున్నారు. మీకు తెలిసిన విషయమే ఇది. దేవుని స్తోత్రం. మళ్ళీ చదువు. భోజన పంక్తిలో నుండి యేసు ప్రభువారు లేచి తన పై వస్త్రాన్ని అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని, ఏం తీసుకున్నారమ్మా? అందరూ బైబిల్ చూడాలి. ఏం తీసుకున్నారు? ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. దేనికి కట్టుకున్నారు? నడుమునకు కట్టుకున్నారు. ఎలా కట్టుకుంటారు? నడుని చూపించండి. రుమాలు ఎలా కట్టుకుంటారు? కొంతమంది చూపించట్లేదు, వాళ్ళు ఎప్పుడు చూడలేదేమో. చూపించమ్మా, పర్లేదు. ఎలా కట్టుకుంటారు నడడానికి చెప్పండి. ఎవరి దగ్గర తువ్వాలు లేవు కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. నేను చూపించనా?
చెప్పండి, మీరు కూడా చూపించండి ఎలా కట్టుకున్నారు. పై వస్త్రము తీసి పక్కన పెట్టి తువాల తీసుకుని నడానికి కట్టుకుని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు ఎంత గొప్పవాడు యేసు ప్రభువారు. అందరికీ పైన ఉన్నవాడు, రాజులకు రాజు, చెప్పండి, ప్రభులకు ప్రభు, తండ్రిగా కుమారుడుగా ఆత్మస్వరూపుగా ఉన్న ప్రభువారు పరలోక సుఖాలు విడిచిపెట్టి పరలోకంలో ఉన్న ఔన్నత్యాన్నంతటినీ వదిలిపెట్టి భూలోకానికి నరుడుగా వచ్చి ఆయన చేసే అద్భుతమైన పని ఒక గొప్ప కార్యము, ఒక అద్భుతమైన కార్యము, మనుషులకు మాదిరి చూపించే కార్యం, మనుషుల్లో ఉన్న అహాన్ని ఎలా తీసివేసుకోవాలో, పరిచర్య ఎలా చేయాలో నేర్పించినటువంటి గొప్పవాడు మన ప్రభువు. చెప్పండి, మన ప్రభువు. చెప్పలేకపోతున్నారు మీరు, చెప్పలేరండి, మీ నోటితో అది చెప్పలేరు. బూతులు దానికి అయ్యే వచ్చేస్తే కోపం వచ్చినప్పుడు. గర్వం, నేను 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 అని ఇలాగా అనకపోయిన అహంకారం ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటి వారికితో ప్రభువు ఈ మధ్యాహ్న కాలంలో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. నేను అనవద్దు, ఇది దేవుని కృప అని చెప్పు. దేవుని కృప వల్ల ఒక గృహం కట్టగలిగాను, దేవుని కృప వల్ల ఈ ఉద్యోగం, దేవుని కృప వల్ల ఆరోగ్యం, దేవుని స్తోత్రం. దేవుని కృప వల్ల, దేవుని అనుగ్రహం వల్ల నేను క్షేమంగా ఉన్నాను. చెప్పండి మీరు, దేవుని కృప వల్ల, దేవుని కృప వల్ల. అందరూ చెప్పండి గట్టిగా, దేవుని కృప వల్ల నేను బ్రతికి ఉన్నాను, దేవుని కృప వల్ల సజీవ లెక్కలో ఉన్నాను, దేవుని కృప వల్ల నేను తింటున్నాను 5 ఏళ్ళు లోపలికి వెళ్ళేలాగా, మంచి వస్త్రములు ధరిస్తున్నాను. ఈ వస్త్రాలు లేని వాళ్ళు ఎందరో, చిరిగిన బట్టలు కట్టిన వాళ్ళు ఎందరో ఇంకా ఉన్నారు. తలకి నూనె రాసుకోవటానికి కొంచెం నూనెైనా లేని వాళ్ళు ఉన్నారు. నూనె ఉండేమో చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి రాయట్లేదు. నూనె లేక దరిద్రతతో ఉన్న వాళ్ళు, చింపిరి బట్టలతో తిరుగుతున్న వాళ్ళు తక్కువగా పాత బట్టలైనా కొనేసుకుంటున్నారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నప్పుడు ఒకసారి భీమవరం వెళ్తే అక్కడ బుధవారం మార్కెట్లో పాత బట్టలు అమ్ముతూ ఉంటారు. సినిమా యాక్టర్లు వాళ్ళలో కట్టేసినాయి, పెద్ద పెద్దవాళ్ళు కట్టేసినాయి, మడత ఎలాగుందో అలా కొత్త బట్టలాగా ఉంటాయి. 1-2 సార్లు ఆ బట్టలు కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే బట్టలు చినిగిపోయి ఉండేవి, చాలా దీనస్థితిలో, చిన్న తాటాకిళ్ళు. చదువుకునే రోజుల్లో ఆ బట్టలు చూసి ఇవి కొనుక్కుంటే బాగుంటుంది, మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి కొన్నిసార్లు కొనుక్కుని అవి తెచ్చుకుని కట్టుకున్న రోజులు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒప్పుకుంటున్నా, మీరు ఒప్పుకుంటారా? చిన్న చూపు చూస్తారేమో. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు బట్టలు కొనుక్కునే అవసరత లేకుండా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. బట్టలు షాపుకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేకుండా చేశారు. పాత బట్టలు కాదు, నూతనమైన వస్త్రాలు ఎన్ని అవసరమో సంవత్సరానికి అన్నీ ఆయనే ముందుగానే ఇచ్చేస్తున్నారు. 1 జత 2 జతలు కుట్టించుకుని అలా రెడీగా పెట్టుకుని ఏదైనా ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు అది తీసుకుని ప్రార్థన చేసుకుని తొడుక్కోవటానికి అవకాశం. చూసారండి, పాత బట్టలు కొనుక్కునేటువంటి నా స్థితి, దేన స్థితి. ప్రియులారా, అలాంటి స్థితిలో నుంచి ఆ తాటాకిల్లు, ఆ ఇల్లు పడిపోతే కట్టుకోలేక దోళ్లపాకలో కొంతకాలం, ఆ స్థితి నుంచి దేవుడు ఇవన్నీ కూడా కలగజేసిన నా ప్రభువు గురించి చెప్పకుండా ఉండలేను. ఆ తగ్గింపు ఇప్పటికే ఉంది, ఇంకా తగ్గించుకుంటున్నా. దేవుని స్తోత్రం. మొన్నే చెప్పాం కదా, ఫిబ్రవరి 29న పైన సన్నిధిలో ఆ రోజంతా దేవుడితో గడుపుతూ ఉంటాం. పగలు రాత్రి ఇక్కడే కూర్చొని ప్రభువు, నేను నా భార్య ప్రార్థన చేసుకుంటూ ఉండగా
కన్నీళ్లతోటి అందరి కోసం మేము అడుగుతూ ఉండగా, మా కోసం, అందరి కోసం, సోమవారం వచ్చేవారి కోసం, ఆదివారం వచ్చేవారి కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా, పుస్తకాల సంచుల దగ్గర పెట్టుకుని అడుగుతూ ఉండగా, కొంతసేపు చేసిన తర్వాత ప్రభువు పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతూ మొదలుపెట్టారు. నా కుమారుడా, మీకు నూతనమైన వాహనం ఇస్తున్నాను అన్నారు. దేవుని స్తోత్రం. పాత వాహనము తొలగించబడుతుంది, కొత్త వాహనం ఇస్తున్నాను, కొత్త కారు ఇస్తాను మీకు. సువార్తకి వెళ్ళటానికి అది చిన్నది కదా, పెద్దది ఇస్తాను అని ఆయనే చెప్తున్నారు. అడగలేదు ఏమి అసలు. అది చాలులే కొంతకాలం అనుకున్నాం. ఆ సెలూరియో కారు 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది తీసేసి మళ్ళీ దాని ప్లేస్లో ఎరిటిగా కారు 7 సీటర్స్ ఉండేది, కొత్తది దేవుడు 31వ తారీఖున ప్రభు ఈస్టర్ రోజున అవి తీసుకుని ఇంటికి తేవడానికి అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. చూసారండి, చక్కగా లోపల ఒక రూమ్ లాగా ఉంటుంది, పెద్దది కారు. లోపల ఏసీ ఎదురు ఉంటుంది, వెనకాల కూడా సెంట్రల్ ఏసీ లాగా ఉంటుంది. 7 8 ఎక్కొచ్చు. సువార్తకి మీరు ప్రార్థన చేసుకోండి, మాతో పాటు మిమ్మల్ని తీసుకుని పోదుముగాక. ఆమేన్. కాబట్టి మేము 4 3 మాతో పాటు మీరు సువార్తకి ఆసక్తిగా ఉండి ప్రార్థన చేసుకుంటే కనుక దానిలో వెళ్ళటానికి దేవుడు ఇచ్చాడు. ఆయనే చెప్పి ఇచ్చాడు. నేను చెప్పాను కదా, ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చాను. తగ్గించుకోవాలా, హెచ్చించుకోవాలా? ఇంకా తగ్గించుకోవాలి. చెట్టు కొమ్మలు విస్తారంగా కాసినప్పుడు పైకి లేస్తాయా, కొమ్మల కిందకు వంగుతాయా? ఎదిగి కొద్దీ, చెప్పండి, ఎదిగి కొద్దీ. అది నా యొక్క, చెప్పండి, ప్రభు దగ్గర నేర్చుకున్న పాఠం. ఒదుగుతున్నా, అందుకనే నేను అడగలేదు. కానీ అది 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది, కొత్తది ఇస్తున్నానని ఆయనే చెప్పారు. కర్ణాటక ప్రయాణం ఉందన్నారు, వెళ్ళి వచ్చి లోపల అన్నీ సిద్ధపరుస్తానన్నారు. లోన్స్ గట్ట అన్నీ ఓకే అయిపోయినాయి. 29 గుడ్ ఫ్రైడే నాడు వచ్చాం, 30న అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టాం. అన్నీ రెడీ చేశారు. దేవుడు ఎలా చెప్పారు అలాగా. ఆత్మ సంఘములతో చెప్తున్న మాట అంతే. చిత్తం ప్రభు అన్నాం అంతే. అన్నీ లోన్స్ అన్నీ కూడా అంతా ఓకే అయిపోయింది. రీలరా అద్భుతంగా ఈ కారు వాళ్ళకి ఇచ్చేసాం. 31నే తెచ్చేసుకున్నాం. దేవదేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తగ్గించుకుందాం, ఒదుగుదాం. చెప్పండి, ఒదుగుతాం అంటే చెట్లు విస్తారంగా కాపు కాసినాయి, కొమ్మలు ఏమవుతున్నాయంట, నేల మట్టుకి వంగుతూ ఉన్నాయట. 1-2 కాయలు కాసినాయి, వంగవలసిన పని లేదు దానికి. కాబట్టి విస్తారమైన కాపు కాసిన చెట్టు ఏమవుతుంది, నేల మట్టుకి వంగుతూ ఉంది. కాబట్టి అలా నేల మట్టుకి వంగుతా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మానొద్దు. దేవుని స్తోత్రం. కుర్చీల్లో, సోఫాల్లో మనం ప్రార్థన చేయటం కంటే, మంచాల మీద కంటే నేల మీదకి వచ్చి ఎంత గొప్ప స్థాయి ఇప్పుడు ఇచ్చావు ప్రభా, ఒకప్పుడు లేదు ఈ స్థితి మీరు కలగజేసిందని. ఒకవేళ మోకాళ్ళ మీద లేకపోతే, నేను అన్నాను ఆదివారం ప్రార్థనలో, పై మోకాళ్ళు వేయటానికి ఎవరికైనా నొప్పులు ఉంటే కనుక దయచేసి మీరు చేతుల మీద ఆనుకునైనా మోకాళ్ళు వేయాలి, ఎలాగైనా వేయండి, మిమ్మల్ని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తారని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన నామాన్ని మనం గొప్ప చేద్దాం, మనం తగ్గించుకుందాం. అక్కడ ఉన్న వారితో చెప్పండి, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. నాకే చెప్తున్నారు మీరు, పక్కన ఉన్న వారికి చెప్పండి, చేయి పట్టుకుని చెప్పండి, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం, మనము తగ్గించుకుందాం. పరిచర్య చేయవాడే గొప్పవాడు. నేను పరిచర్య చేయటానికి వచ్చాను, చేయించుకోవడానికి రాలేదు. ఇప్పుడు ఆయన భోజన పంక్తిలోంచి లేచారు, ఈ పై వస్త్రము తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన తువాలకు కట్టుకుని ఒక పళ్ళెం తెప్పించి అందులో నీళ్లు అందులో పోసి పేతురు గారి దగ్గరికి వస్తున్నారు. దేవుని స్తోత్రం. పేతురు గారు ఏమంటారో చెప్పండి, తెలిసిన వాళ్ళు. ప్రభా నా పాదాలు కడగొద్దు వద్దు ప్రభా, నువ్వు ఎంత గొప్పవాడో నాకు తెలుసు. సముద్రం మీద మేము నావలో ప్రయాణం చేస్తుంటే తుఫాను వచ్చింది, చచ్చిపోతాం అనుకున్నాం అందరం. నీవు అలాగా సముద్రం మీద నడిచొచ్చి
ఏం చేసావు? ఒక్క మాట అన్నావు అంతే. అంత గొప్పవాడు నువ్వు. సముద్రమా నిమ్మళించు, తుఫాను ఆగు. మీరు అనండి ఆ మాట. ఈ అమ్మాయి సగమే అంది, చివరి మాట అంది. చూసుకుంటూ ఉంటారు, చివరిలో ఆగు అంటారు. ఎవరిని ఆగాలి? ఆ మాటే అంది. అంతా చెప్పరండి, ఆగు. ఎవరు? నేను ఆగాల? చెప్పడం ఆపాలా? చెప్పండి, మళ్ళీ చెప్పండి. సముద్రమా నిమ్మళించు, తుఫాను ఆగు అంటే ప్రభువా వెంటనే అంత అద్భుతమైనటువంటిది దేవుడు, దైవ కుమారుడు నా పాదాలు కడుగుతావా? కుష్ఠరోగుల్ని ఏం చేశాను? అలా ముట్టుకున్నా శుద్ధులైపోయారు. పక్షవాతం గలవాడితో అన్నావు, నీ పరుపెత్తుకుని అన్నావు, పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అలాంటి గొప్ప దేవుడు, దైవ కుమారుడు, నీ పాదాలు మేం కడగాలి కానీ అని నివారింప చూశాను. కానీ పేతురు గారు ఆయన బతిమాలుకున్నాడు, వద్దు ప్రభువా నా పాదాలు కడగొద్దు అని నివారింప చూశాడు. కానీ చదవమ్మా. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదాలు కడుగుదువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అంటే నేను చెప్పిన అన్ని కూడా ఆయన మనసులోకి తెచ్చుకుంటాడు బట. ఇంత గొప్పవాడు నా కాళ్ళ దగ్గర వంగుని పాదాలు కడగటానికి అలా దగ్గర ఉంటే ఎలాగని ఆయన మరి ఆందోళన చెందుతున్నాడు. ఈ లోపల ఏం జరిగింది? అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని, ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, ఇప్పుడు మీకు తెలియదు పేతురు, తర్వాత తెలుసుకుంటావు. పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నేను నిన్ను నీ పాదాలు నువ్వు కడగనివ్వకపోతే, నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. పాద శుద్ధీకరణ నెలకొక్కసారి ఇక్కడ చేసేవారు, మళ్ళా చెయ్యాలి. ఒకరి పాదములు ఒకరు కడుక్కునేవాళ్ళం. అలాగే ఎవరికైనా బాప్తిసాలు ఇస్తే వారి పాదాలు మేము కడుగుతాం. పురుషుల పాదాలు నేను, స్త్రీల పాదాలు, చిన్న వయసు అవ్వచ్చు, పెద్ద వయసు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, లేదా కాళ్ళన్నీ ఒకవేళ పాడై ఉండొచ్చు. ఏవైనా కానీ ఆ కాళ్ళు కడిగి కొన్ని వందల పాదాలు కడిగి నేను ప్రభు చేత దీవించబడ్డాను. దేవుని స్తోత్రం. బాప్తిసం తీసుకున్న వారి పాదాలు ప్రభు ఎలాగ వాక్యంలో రాయించారో అలాగ తువాలు కట్టుకుని నీళ్లు తెప్పించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పాదాల దగ్గర కడిగి శుభ్రపరిచి తర్వాత తువాలతో తుడిసి పైన లేగమని ముద్దు పెట్టుకొని నీవు దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అని చెప్పి అప్పగింతలు, నువ్వు తగ్గింపు. అలాగే మేము ఎలాగ చేసామో, నా భార్య స్త్రీలకు ఎలా కడిగారో అలాగే మీరు కూడా ఒకరి పాదములో ఒకరు కడుక్కోండి అని చెప్పి మేము ఆ పాఠాన్ని, ఇందులో ఉన్న పాఠాన్ని అనేక మందికి నేర్పించడం కొన్నిసార్లు. కాబట్టి ఈ మధ్య అది జరగట్లేదు, మళ్ళీ చేద్దాం. ప్రభువా క్షమించమని అడగండి. దేవుని స్తోత్రం. కొన్ని మంచి పనులు మరుగు చేసేస్తూ ఉంటాం, చెయ్యం. కాబట్టి మొన్నే అనుకున్నాం, 3 బాప్తిసం పొందారు ఈస్టర్ రోజున, వాళ్ళ పాదాలు కడగాలి. మేము కడిగిన తర్వాత మళ్ళా శిష్యులు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. మీరందరూ హల్లెలూయా చెప్పండి. చదువమ్మా. ఇంకొక మాట ఉంది, చదివి మనం ముగించుకుందాం. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల, అయిపోయింది అది. సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగుమని అతనితో చెప్పాను. అంతా అప్పుడు ఆయన అర్థమైంది, నాతో పాలి భాగం లేదని ఎప్పుడైతే అన్నాడో ప్రభు, అయ్యా అలా చేయొద్దు, అలాగైతేని మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉండేలాగా, మీరు ఎక్కడో నివసిస్తే అక్కడ నివసించేలాగా అన్నీ వదులుకొని వచ్చాను కదా. నా తల్లిదండ్రుల్ని నేను
చేసే చేపలు పట్టుకునేటువంటి ఆ పని అన్నీ వదిలిపెట్టి వచ్చాను. మీతో పాలి లేదని మీరు అనొద్దు. మీరు పైనుంచి కింద కాళ్ళు కడుగుతారు, చేతులు కడుగుతారు, మొత్తం మీ ఇష్టం ప్రభా అన్నాడు. ఎవరండి? పేతురు. అప్పుడు ప్రభు ఏం చేశారో చూడండి. యేసు అతని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీయూ కడుగుకొనక్కర్లేదు. స్నానం అయిపోయింది కాబట్టి పాదాలు చాలు అని చెప్పేసి ఆయన త్వరపడుతున్నాడు పాదాలు కడగటానికి. ప్రభు అతడు కేవలము పవిత్రుడాయను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించుకున్న వారిని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. మీలో 12 మందిలో అందరూ పవిత్రులు కారు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. వింటున్నారా? సరిగా వింటలేదు. మీలో అందరూ పవిత్రులు కాదని ఆయన మాట అన్నారు. అని ఎందుకు ఆ మాట అన్నారో కూడా అక్కడ వివరంగా రాయబడింది. తనను అప్పగించేటువంటి ఇస్కరియోతు యూదా 12 మందిలో ఉన్నాడు కాబట్టి అతడు దుష్టుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. అంటే ప్రభుత్వనే ఉన్నాడు కానీ కొంతకాలం బాగుండొచ్చు. తర్వాత అక్కడి నుంచి సాతానికి చోటు ఇచ్చాడు, లోపల ప్రవేశించాడు. కాబట్టి యేసుప్రభువారిని అప్పగించడానికి పట్టించడానికి చూస్తున్నాడు. 30 వెండి నాణెములకు అప్పగించేశాడు కదా. అలాంటి వాడు ఉన్నాడని ముందే ప్రభువుకు తెలుసు కాబట్టి అయినప్పటికీ ఆయన పాదాలు కూడా కడిగాడు. అప్పుడైనా ఆయన గారికి బుద్ధి వస్తుందేమో, సరి అవుతాడేమో అని 12 మందితో పాటు 11 మందితో పాటు 12 ఆయన పాదాలు కూడా కడిగాడు. అయినా కానీ అతనిలో మార్పు రాలేదు. అయితే ఆ మాట ఎందుకు ఉదాహరించాడంటే తన్ను అప్పగించేటువంటి యోధా ఉన్నాడు, అతను కూడా అందరి పాదాలు కడగాలి. వరుసగా ఆయన పాదాలు కూడా కడిగేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులు, మనకంటే తెలియదు కానీ రేపు ఏం జరుగుద్దో, తర్వాత ఏం జరుగుద్దో ముందు ప్రభువుకు తెలుసు కదా. తను అప్పగిస్తాడని చెప్పేసి 30 వెండి నాణాలకు అమ్మేస్తాడని చెప్పి తెలిసి ఉన్న ఆ శిష్యుడు పాదాలు కూడా కడిగాడంటే ఆయనలో ఎంత మంచితనం అని చెప్పండి. శత్రువుగా మారిపోతాడని తెలిసి, ఆయన అప్పగిస్తాడని తెలిసి మరి ఆయన పాదాలు కూడా కడిగాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మనం ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో ఎవడు గొప్పవాడు? శిష్యులు గొప్పవాడా, ప్రభు గొప్పవారా? తర్వాత ఆయన కడిగిన తర్వాత ఏమన్నారంటే మీరు ఇలాగున ఒకరి పాదములొకరు కడుక్కునుడి. మనం అందరం చేయాల పని. తగ్గించుకుందాం, దేవుడు నామాన్ని హెచ్చించుదాం, వాక్యం ముగించుకుందాం. ఒకసారి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, ఎవడు గొప్పవాడు? భూమి మీద నివసిస్తున్న నరుల్లో ఎవడు గొప్పవాడు? ఏ మనుషుడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మాకు క్లియర్గా చాలా స్పష్టంగా మాట్లాడారు. మీకు మహిమ చెల్లిస్తున్నాం. దేనస్థితిలో ఉన్న నన్ను ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చావని మీరు చేసిన కార్యము సాక్ష్యముగా 2 మాటలు, ఒక 4 మాటలు వాక్యములో నుంచి చెప్పడానికి ఈ సేవకుడికి అవకాశం ఇచ్చే వందనాలు. నీ సేవ చేసుకుంటున్నాను. నన్ను, నా కుటుంబాన్ని ఇంకా వాడుకోండి మీకోసం ప్రభా. వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరూ కూడా ఎవరైనా సరే పరీక్షించుకొని తాను పరీక్షించుకొని హెచ్చింపు అనేది లేకుండా తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ప్రార్థన చేసే పరిసయుడు, సొంకరి వారిద్దరిని చూపిస్తూ మీరు ఆ మాట కూడా మాకు తెలియజేశారు. కాబట్టి ప్రభువా, పేతురు నీ పాదములు నేను కడగపోతే కనుక నాతో పాలి భాగం లేదని చెప్పాను. అప్పుడు పేతురుకు అర్థమైంది ప్రభా. అలాగే మేము కూడా వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చించేవారుగాను నీకు ఇష్టలుగా జీవించే కృప వాక్యమైన అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చాలా శ్రద్ధగా విన్నారు, గ్రహించారని నమ్ముతున్నాను. దాన్ని అనుసరించండి. విని వదిలిపెడితే ప్రయోజనమేమీ లేదు. కాబట్టి ఎవడు గొప్పవాడు? తగ్గించుకున్నవాడే. మనందరం తగ్గించుకుందాం ప్రభు కోసం. దేవుని రాజ్యాన్ని భూమి మీద మాదిరిగా చూపించుదాం. హల్లెలూయా. ఓకే, గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.